పేటలో కాంగ్రెస్ పార్టీ బైక్ ర్యాలీ నిర్వహించింది. బైక్ ర్యాలీలో మహబూబ్ నగర్ కాంగ్రెస్ అభ్యర్థి చల్లా వంశీచందర్ రెడ్డి, ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి పాల్గొన్నారు. మోడీ బహిరంగ సభలో అన్ని అబద్ధపు మాటలు మాట్లాడి ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నారని విమర్శించారు. బీజేపీ అభ్యర్థిలా తను ఎవరినీ మోసం చేయలేదన్నారు. తనకు అవకాశం కల్పిస్తే పార్లమెంటు నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని మహబూబ్ నగర్ కాంగ్రెస్ అభ్యర్థి వంశీచందర్ రెడ్డి హామీ ఇచ్చారు. నియోజకవర్గానికి కొడంగల్కి ఎన్ని నిధులు కేటాయిస్తానో నారాయణపేటకి అన్ని నిధులు కేటాయిస్తానని చెప్పినటువంటి మన ముఖ్యమంత్రి నారాయణపేట నియోజకవర్గ రైతుల కోసము, రైతు బిడ్డల కోసము, మన భవిష్యత్తు కోసము 4,000 కోట్ల రూపాయలతోటి నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభిస్తే మన ముద్దు బిడ్డ మీ అందరి కోసము, నారాయణపేట పట్టణ ప్రజల కోసము మీ శాసనసభ్యురాలు చిట్టెం పర్ణికారెడ్డి గారి కోరిక మేరకు పట్టణంలో ఉన్నటువంటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థని ఏర్పాటు చేస్తానని ముఖ్యమంత్రి గారు హామీ ఇస్తే ఇక్కడ పెద్ద ఎత్తున మనకున్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రిని ఆధునీకరించి ఆసుపత్రిని మెరుగుపరిచే ప్రయత్నం చేస్తూ ఉంటే నిన్న మన దగ్గరికి వచ్చినటువంటి దేశ ప్రధానమంత్రి ఆయన హోదాని మరిచి మన పాలమూరు మిద్దు బిడ్డ మనకు ఎత్తిపోతల పథకాన్ని ఇచ్చి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇచ్చి నారాయణపేటను అభివృద్ధి చెందాలని ఆలోచన చేస్తున్నటువంటి పాలమూరు ముద్దు బిడ్డ మన రేవంత్ అన్నని అనరాని మాటలు 3 నెలల ముఖ్యమంత్రి పదవి చేస్తే అవినీతి పరుడు, దేశంలోనే అత్యంత అవినీతి పరుడు తెలంగాణ ముఖ్యమంత్రి అని చెప్పడం ఒక ప్రధానమంత్రి స్థాయిలో సిగ్గుచేటు, ఆయన స్థాయికే అగౌరవము అనే మాట తెలియజేస్తూ